మనం ప్రార్థనలకు వెళ్ళక మునుపు దేవుని లేఖనాల నుంచి కొన్ని భాగాలు చూసుకుందాం. కీర్తనల గ్రంథం 11వ కీర్తన 7 వచనాలు ఉన్నాయి. మార్చి చదువుకుందాం. 11వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. యెహోవా శరణుజొచ్చి ఉన్నాను, పక్షివలే నీ కొండకు పారిపోము అని మీరు నాతో చెప్పుట ఎలా? పునాదులు పాడైపోగా నీతిమంతులేమి చేయగలరు? యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలాత్కారులను ఆయనకు అసహ్యులు. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసేదరు. చివరి వచనం మరలా అందరం కలిపి చదువుకుందాం. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖదర్శనం చేసేదరు. అలాగే సామెతల గ్రంథం 15:8, సామెతలు 15వ అధ్యాయం 8వ వచనం. అందరం కలిపి చదువుకుందాం. సామెతలు 15వ అధ్యాయం 8వ వచనం. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. దేవుని సహాయంతో ప్రార్థన చేసుకుందాం. కనికరంగల గొప్ప తండ్రి, జీవం గల మా రక్షక, మీ బంగారు పాదాలకి ఎనలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు మా ప్రభువా. ఇప్పటి వరకు పాటల ద్వారా మీ నామాన్ని మీరు మహింపరుచుకుంటూ వచ్చిన మీ ప్రేమను బట్టి మేము స్తుతించుకుని ఆరాధించుకుంటూ వస్తున్నాం మా ప్రభువా. మీరు అనుగ్రహించే లేఖన భాగాలను బట్టి కూడా మేము స్తుతించుకుంటూ వస్తున్నాం. మీరే మీ యొక్క లేఖనాలు విరచి ఆశీర్వదించి మాకు వడ్డించమని, ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యమైన సంగతులు వెలుగు చూచున్నట్లు మా కన్నులు తెరువమని మీ సన్నిధిలో ప్రార్థించుకుంటూ వస్తున్నాం మా ప్రభువా. నిలువబట్టిన దాసుడు ఒట్టివాడు మంటివాడు నా ప్రభువా, జ్ఞానం లేనివాడినని మీ సన్నిధిలో ఒప్పుకుంటూ వస్తున్నాను. మీరేదైనా నా నోటికి అందచేస్తే తప్ప నేనేమి పలుకుజాలనని నా యొక్క నిస్సహాయ స్థితిని మీ సన్నిధిలో యథార్థంగా ఒప్పుకుంటూ వస్తున్నాను నా ప్రభువా. మీరే కృప చూపించండి. చేరువచ్చిన మా అందరితో మీరు ఏం మాట్లాడాలని ఆశపడుతున్నారు అట్టి మీ మాటలను నన్ను నోటి బొరగా చేసుకొని మీరే మీ యొక్క వాక్కును విడుదల చేస్తురమ్మని, మీ యొక్క మెల్లనైన చక్కనైన స్వరాన్ని మీ పరలోక సింహాసనం నుంచి మీరే విడుదల చేస్తురమ్మని వేడుకుంటూ వస్తున్నాను. నాపై మీ యొక్క ప్రశస్త రక్త ప్రోషణ కోరుకుంటూ వస్తున్నాను. పరిశుద్ధాత్మ అభిషేకం దయచేయమని మీ పాసని చేరువచ్చామా ప్రభువా. తండ్రి మీరు మాట్లాడండి, మీ స్వరాన్ని వినిపించేయమని వేడుకుంటూ ఘనత మహిమ కృప మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ఆసక్తిగల నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఈ యొక్క 11వ కీర్తన దావీదు మహారాజు తను సెలవిస్తూ వస్తున్న మాటలు. తను మొట్టమొదటి మాటగా తను అంటూ ఉన్న మాట, యెహోవా శరణుజొచ్చి ఉన్నాను అంటే నీ పాసని చేరువచ్చాను ప్రభువా, నా యొక్క ప్రార్థన ఆలకింపు. అంటే శరణుజొచ్చానంటే మీ పాదాల సన్నిధి చేరువచ్చాను ప్రభువా. ఇండైరెక్ట్గా చెప్పుకోవాలంటే ఇంకా వేరే దిక్కు లేదు, నీ పాదాల చెంతనే చేరువచ్చాను అంటూ మళ్ళీ తను అంటున్న మాట, పక్షివలే నీ కొండకు పారిపోము అని మీరు నాతో చెప్పుట ఎలా? పక్షివలే కొండకు పారిపోము అని మీరు నాతో చెప్పుట ఎలా? దుష్టులు విల్లెక్కి పెట్టి ఉన్నారు, చీకట్లో యథార్థ హృదయం మీద వేయుటకై తమ బాణములు వారి యందు సంధించి ఉన్నారు. దుష్టులు ఎలా ఉన్నారనే మాట తను చెప్తూ వస్తున్నారు. దుష్టులు విల్లు ఎక్కుపెట్టి ఉన్నారు, చీకట్లో యథార్థ హృదయం ఎవరి మీద వేయటానికంటే యథార్థ హృదయాల మీద వేయటంకై తమ బాణములు వారి యందు సంధించి ఉన్నారు. యథార్థవంతుల మీద వేయటానికై దుష్టులు తమ యొక్క బాణములను ఎక్కుపెట్టుకుని ఉన్నారు అని చెప్పి తను ప్రార్థన చేస్తూ వస్తున్నాడు. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు? యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది, ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. రెండవ దినవృత్తాంతంలో
మనకందరికీ తెలిసిన భాగం. యథార్థవంతులను బలపరచుటకు ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేసిన 2 దినవృత్తాంతం 16:9. 2 దినవృత్తాంతంలో 16:9. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి చాలండి. తన ఎడల యథార్థ హృదయం కలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేయుచున్నది అని చెప్తూ వస్తున్నాడు. కాబట్టి యథార్థవంతుల్ని దేవుడు ఎప్పుడూ కూడా బలపరిచే దేవుడిగా ఉన్నాడు. ఎప్పుడెప్పుడు వాళ్ళని ఆదుకుందామా, ఎప్పుడెప్పుడు వాళ్ళని చక్కని త్రోవలో నడిపిస్తాం, వాళ్ళు ఉన్న ఆపదల్లోంచి తొలగించడానికై యెహోవా ఎప్పుడు కూడా తన కనుదృష్టి లోకమంతా కూడా సంచారం చేయుచున్నది అంటున్నాడు. ఇంకో మాట చూస్తే యోబు 8:20లో ఆయన యథార్థవంతులను త్రోసివేయడు అన్న మాట చెప్తాడు. చూడండి, యోబు 8:20, 8వ అధ్యాయం 20వ వచనం. ఆలోచించుము, దేవుడు యథార్థవంతులను త్రోసివేయుడు, ఆయన దుష్కార్యములు చేయవారిని నిలువబెట్టడు. అంటే కరెక్ట్, ఇక్కడ 2 ఆపోజిట్ పదాలు ఉన్నాయి. ఆలోచించుము, దేవుడు యథార్థవంతులను ఎప్పుడు త్రోసివేయడు. అంటే ఇక్కడ దావీదు అంటూ ఉన్నాడు కదా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను ప్రభువా అని. తన యథార్థ హృదయంతో దేవుని సన్నిధిలో మొరపెట్టి ఉన్నప్పుడు ఇక్కడ యోబు అంటున్న మాట, యథార్థవంతులను ఆయన ఎప్పుడు కూడా త్రోసివేయడంట. అయితే దుష్కార్యం చేయవారిని మాత్రం ఆయన నిలువబెట్టడు అని చెప్పి యోబు తన గ్రంథంలో రాస్తూ వస్తున్నాడు. అలాగే ఇంకా చూస్తే సామెతలు 10:29లో యథార్థవంతులకు యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గము అంటాడు. సామెతలు 10:29, యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గం. యథార్థవంతునికి అంటే తన ఎడల యథార్థ హృదయం కలిగి ఉంటే వారికి దేవుని యొక్క ఏర్పాటు, దేవుడు ఎప్పుడు కూడా వాళ్ళ పక్షంగా ఆశ్రయదుర్గంగా, మన దేవుడైన యెహోవా ఆశ్రయదుర్గము అని చెప్పి ఎంతోమంది భక్తులు వాళ్ళ జీవితాల్లో చెప్పిన పరిస్థితులు, కీర్తనకారుడు కూడా అనేక సార్లు ఈ యొక్క కీర్తనలో రాయబడిన పరిస్థితులు మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ యథార్థవంతుల విషయంలో కూడా ఏమంటున్నాడు, యథార్థవంతులకి యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గం అంట. ఎప్పుడు వాళ్ళు ఆయన సన్నిధికి వచ్చినా కూడా తన చెంత ఉండే పరిస్థితి వాళ్ళకు ఉంటుంది. దేవుని ఏర్పాటు వాళ్ళకి ఆశ్రయము అని చెప్తూ వస్తున్నాడు. ఇంకా 14-11 సామెతలు యథార్థవంతుల గుడారము వర్ధిల్లును అని చెప్తున్నాడు. సామెతలు 14-11, భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. మనం ఈ కొన్ని మాటలు చూసుకున్న తర్వాత మన పితరుల జీవితాల్లో వాళ్ళు యథార్థంగా జీవిస్తూ వచ్చినప్పుడు దేవుడు వారిని ఏ రీతిగా కాపాడుతూ వచ్చాడు, అంతేకాకుండా అంచెలంచెలుగా వారిని దేవుడు ఎలా ఆశీర్వదిస్తూ వచ్చాడు అనే కొంతమంది భక్తుల జీవితాలు మనం చూస్తూ వద్దాం. తర్వాత ఇదే సామెతలో 13:3లో కూడా యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును అని చెప్తూ వస్తున్నాడు. తన నోరు కాచుకునేవాడు తన్ను కాపాడుకొను. సామెతలు 11:3, 20 చూడండి అన్న, 20 చూడండి. సామెతలు 11:20, మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయములు, యథార్థంగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలు అని చెప్తూ వస్తున్నాడు. తర్వాత అన్నిటికంటే ముఖ్యమైన మాట కీర్తనలు 84:11లో యథార్థవంతులకి ఆయన ఏ మేలు చేయక మానడని లాస్ట్లో 11 వచ్చిన ఆఖరి మాటగా ఉంది. కీర్తనలు 84:11, దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమై ఉన్నాడు. యెహోవా ఏమేమి దయచేస్తాడంట, కృపయు ఘనతయు కూడా అనుగ్రహిస్తాడు. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు కూడా చేయక మానడు. ఆయన ఏ మేలు చేయక మానడు. ఒకసారి అబ్రహాం జీవితాన్ని మనం పరీక్షించుకుంటూ వద్దాం. ఆదికాండం 15వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తే తను అడిగిన మాట ఏంటంటే, ప్రభువా ఎంతైనా ఇస్తున్నావు కదా, నీవు నన్ను ఆశీర్వదిస్తున్నావు, అయితే నా ఆస్తికి కర్త నా దమస్కు ఎలియాజరు నా యొక్క ఆస్తికి వారతుడు
అన్న తన ఒక్క మాటకి దేవుడు ఎంతగా తనకు సమాధానం ఇస్తూ వచ్చాడు, తను ఎంతగా దీవించి ఆశీర్వదిస్తూ వచ్చాడు. చూడండి 15:1-2 ఆదికాండం 15:1. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహాముకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకము, నేను నీకు కేడెము, నీ బహుమానం అత్యధికమగునని చెప్పాను. తర్వాత 2వ అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానం లేనివాడినై పోచున్నానే. దమస్కు ఎలియాజరు అంటే తన పనివారిలో ముఖ్యుడండి. ఎలియాజరు అబ్రహాం పనివారిలో ముఖ్యుడు. తను దమస్కు ఎలియాజరే నా ఆస్తికి కర్తయగును కదా అని తను అడుగుతూ వచ్చిన మాటకి 12వ అధ్యాయం 7వ వచనం. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదని చెప్పగా, చాలండి. నీ సంతానము, దేవుడు ఎక్కడ తన్ని ఎప్పుడైతే ఫస్ట్ తనకు ప్రత్యక్షమై వచ్చాడో వెంటనే తను చెప్పిన మాట ఏంటంటే, దేవుడు నీవు లేచి నీవు ఉన్న ప్రదేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి వద్ద నుండి నేను నీకు చూపించు దేశంకి వెళ్ళుమనగానే తను విధేయుడై తను అక్కడి నుంచి వెళ్ళాడు. అంతేకాకుండా దేవుడు ఆ సందర్భంలో చెప్పిన వాగ్దానమే ఈ యొక్క 7వ వచనం. ఏ దేశం అంటే నీకు ఈ దేశం ఇచ్చేదని చెప్పి మాట ఇక్కడ 11వ అధ్యాయం 31 ఉంటుంది మనకి. తను కల్దీల ఊరను పట్టణం నుంచి కనానుకు తను వస్తాడు. చూడండి ఆ మాట 11:31 నేను చదువుతాను చూడండి. మధ్యలో ఉంది. అబ్రహాం భార్య అయిన శారయి అను తన కోడల్ని తీసుకొని కనాను వెళ్ళుటకు కల్దీల ఊరను పట్టణం నుండి వారితో కూడా బయలుదేరి హారాను మటుకు వచ్చి అక్కడ నివసించను. తను సొంత గ్రామం. ఇంకో చోట యెహెజ్కేలు గ్రంథంలో చూస్తే తను అంతకుముందు తను విగ్రహారాధికుడు. అలాంటి విగ్రహారాధన నుంచి దేవుడు తనకు ప్రత్యక్షమై తనకు స్పష్టంగా దర్శనమిచ్చి, నేను నీకు చూపించే దేశమునకు నీవు నీ తండ్రి ఇంటి నుంచి, నీ బంధువుల యొద్ద నుంచి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళమని చెప్పి తను 7 ఆశీర్వాదం వచనములు అక్కడ పలుకుతూ వస్తాడు. వెంటనే తను మారు మాట, ఎందుకు ప్రభా నేను ఎక్కడికి వెళ్ళాలి, లేదా నేను ఏం చేయాలి, మనం ఎవరన్నా ఏదైనా ప్రశ్న లేదా ఏదో పని చెప్తే చిన్నపిల్లోడు సైతం నేను అక్కడికి వెళ్ళి ఏం చేయాలి, ఎందుకు నన్ను పంపిస్తున్నావు అని కనీసం అడుగుతాం. కానీ అబ్రహాం ఇక్కడ మనకు 12:1-2 చూస్తే మనకి ఎక్కడ కూడా తను మారు మాట మాట్లాడినట్టు కానీ తనకు వ్యతిరేకంగా ఏమైనా చెప్పినట్టు కానీ ఎక్కడ కూడా తను మనకు కనపడదు. ఇక్కడ తను వెంటనే విధేయత చూపించి తను వెళ్ళాడు. ఎప్పుడు తను వాగ్దానం చేశాడంటే చూడండి 4వ వచనంలో, ఆ టైంకి అబ్రహాం యొక్క వయసు ఎంత అంటే 75 ఏండ్లు. 12:4 ఉందన్నమాట. యెహోవా అతనికి చెప్పిన ప్రకారం అబ్రహాం వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళను. అబ్రహాం హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల వాడు. 75 సంవత్సరాల్లో దేవుడు ఈ వాగ్దానం ఇచ్చాడండి. ఏమని? నీ సంతానమునకు అంటే కనాను దేశముని నీకు ఇస్తాను అని చెప్పి వాగ్దానం చేసిన తర్వాత ఆ వాగ్దానం ఎప్పుడు నెరవేరిందండి? 18వ అధ్యాయంకి వచ్చేసరికి దాదాపు 20వ అధ్యాయంలో అనుకుంటుంది నెరవేరుతుంది. అది 21వ అధ్యాయం 21వ అధ్యాయం. యెహోవా తాను చెప్పిన ప్రకారం శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గురించి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతను కుమారుని కనెను. ఆ తర్వాత 5వ వచనంలో ఉంది, అబ్రహాం కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్లవాడు. 25 సంవత్సరాలు దేవుని దగ్గర వేచి ఉన్నాడు. దేవుని వాగ్దానం కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు. అక్కడ రాయబడిన మాట, శారాకు స్త్రీధర్మం నిలిచిపోయానని చెప్పి అనేక మాటలు అక్కడ ఇద్దరు శరీరాలు కూడా మృతతుల్యమైనవని, అయినా కూడా అంటే ఈ మాటలను ఎందుకు చూపిస్తున్నానంటే తను 12వ అధ్యాయం మొట్టమొదటి వచనాలు చూస్తే
తను అప్పటికే ఎంతో ఆస్తిమంతుడు. 13వ అధ్యాయంలో ఉంది, మనకు రాయబడి ఉంది మనకు ఆ మాట. 13వ అధ్యాయము 2వ వచనంలో, అబ్రహాం వెండి బంగారులు బహు పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అప్పటికే చాలా ఆస్తిమంతుడు, ఎంతోమంది కూలివారు ఉన్నారు, పశు సంపద ఉంది, వెండి బంగారాలు ఉన్నాయి తన దగ్గర. అయినా కూడా ఏమాత్రము దేవుని మాటకు ఎదురు తిరగలేదు, మారు మాట చెప్పలేదు. తను విధేయత చూపించి, అంటే తన యథార్థత కొరకు మనం ఈ మాటలు ధ్యానించుకుంటూ వస్తున్నాం. అప్పటికి కూడా దేవుడు తనకు చేసిన వాగ్దానాలు చూడండి, ఎంత గొప్ప వాగ్దానాలు ఉంటాయంటే 17వ అధ్యాయం 6వ వచనం, తన యొక్క సంతానం నుంచి అబ్రహాం పక్షంగా చెప్తాడు, నీ సంతానం నుంచి రాజులు వస్తారని. శారా పక్షంగా చెప్తాడు 17:6, నీకు అత్యధికంగా సంతాన వృద్ధి కలుగు చేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును, రాజులను నీలో నుండి వచ్చెదరు. రాజులను నీలో నుండి ఒక అబ్రహాంతో ఇక్కడ అన్నాడు. తర్వాత శారాతో అన్న మాట చూడండి, 15-16, అదే 17వ అధ్యాయం 15-16 వచనాలు. ఆమె పేరు శారా, నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వల్ల నేను నీ కుమారుని కలుగజేసి. ఎవరు? శారాకు కూడా వాగ్దానం, ఒక్క అబ్రహాంకే కాదండి, శారాకు కూడా వాగ్దానం. ఆమె జనములకు తల్లి అయి ఉండును, జనముల రాజులు ఆమె వలన కలుగునని అబ్రహాం. జనముల రాజులు, ఒక్క భర్తతోనే వాగ్దానం చేయలేదు దేవుడు, అబ్రహాంతోనే వాగ్దానం చేయలేదండి. చివరికి తన భార్యతో సైతం, శారాకు సైతం దేవుడు ప్రత్యక్షమై స్పష్టంగా సెలవిచ్చాడు, నీలో నుండి జనములు వస్తారు, ఆ జనములలో నుండి రాజులు వస్తారు. దావీదు మహారాజు కానీ 1వ రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం చూస్తే ఎంతోమంది రాజులు అక్కడ మనం చూస్తూ వస్తాం. వారందరూ ఎక్కడి నుంచి వచ్చారంటే ఆదిమ ఇదైన విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాంలో నుంచే వచ్చారని. ప్రత్యేకంగా మనకందరికీ సుపరిచితమైన రాజు దావీదు మహారాజు. తన విషయంలో దేవుడు ఎంత కృప చూపిస్తూ వచ్చాడంటే 1వ రాజుల గ్రంథం 15వ అధ్యాయంలో తను దేవుడిచ్చిన మాట చూడండి. 1వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకొనుచు, యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞల్లో దేని విషయమందు కూడా తప్పిపోలేదు. అక్కడ యథార్థంగా యెహోవా తనకిచ్చిన ఆజ్ఞల్లో దేని విషయం తప్పిపోకుండా యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకొనుచు. కాబట్టే తను అంత ప్రఖ్యాతి పొందాడు. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది సంతానం తన నుంచి కూడా వచ్చారు. తన కుమారుడు విషయం, తన సంతానం విషయంలో కూడా ఎంత గొప్ప వాగ్దానం. ఆదికాండం 18వ అధ్యాయం 19 వచనం. ఎట్లనగా యెహోవా అబ్రహాం గురించి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగిన. ఇక్కడ చివరి మాట గమనించండి, యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించును. ఎవరికి? తన పిల్లల తరముల మొత్తానికి కూడా అబ్రహాము ఆజ్ఞాపిస్తాడు, నా సన్నిధిలో నిందాహారంగా నడుస్తాడు, తను యథార్థవంతంగా ఉంటాడు. తనే కాదు, తన సంతానం మొత్తం కూడా దేవుని ఆజ్ఞలు కట్టళ్ళు వారికి నేర్పిస్తాడు అన్న నమ్మకం నాకుందని చెప్పి దేవుడు సాక్ష్యం ఇస్తూ వస్తున్నాడు ఇక్కడ. అందుకే చివరి మాట అన్నాడు, వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగిన. ఎవరిని? అబ్రహాముని ఎరిగినాడు దేవుడు. అబ్రహాం సంతానంలోంచి వచ్చినవాడే దావీదు మహారాజు. కాబట్టి ప్రియులరా, ఈ యొక్క అబ్రహాం జీవితం
ఎంతగా ధ్యానించుకున్నా కూడా ఇంకా మనకు తక్కువే. తను ఆ యొక్క ఆతిథ్యం ఇచ్చే విషయంలో 15వ అధ్యాయం కానీ 18వ అధ్యాయం, తను ముగ్గురు దేవదూతలు తన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని బ్రతిమలాడుకున్న విధం కూడా కొంతసేపు మనం ధ్యానించుకుంటే, తను ఎండవేళ గుడారపు వాకిట మామిరే దగ్గర ఎండవేళ గుడారపు వాకిట తను నిల్చుని ఉన్నాడు. ఆ దారిని పోతూ ముగ్గురు మనుషులు తనకు కనపడతారు. చూడండి 18, 1, 2. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాం ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. ఇక్కడి నుంచి ఈ మాటలు నేను చదువుతాను, చూడండి దయచేసి. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి ఉండ్రి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేల మటుకు వంగి వాళ్ళని చూస్తూనే తన యొక్క విధేయత, తన యొక్క దీనత్వము వాళ్ళ ఎదురు చూపిస్తున్నాడు. ఎవరు వాళ్ళు? దేవుని దూతలు. అక్కడ దేవుని కనిపించాడని చెప్పి యెహోవా అతనికి కనబడిన మాట మొదటి వచనంలో ఉంది. వెంటనే అక్కడ కనపడిన ముగ్గురు మనుషులకు తను ఏం చేశాడంట? పరిగెత్తాడు వాళ్ళ దగ్గరికి. సాష్టాంగపడి నేల మటుకు వంగి తను అంటున్న మాట 3వ వచనం, ప్రభువా నీ కటాక్షం నా మీద ఉన్న ఎడ్లా ఇప్పుడు నీ దాసుని దాటిపోదు. నీ కటాక్షం అంటే దేవుని దూతలతో, అయ్యా మీ యొక్క దయ నా మీద ఉంటే, మీరు యొక్క దాసుని దాటిపోవద్దు అంటే, తను హెబ్రీ 13:1 ఉంటుంది, ఆతిథ్యం చేయ మరొకడి అని అంటది. ఆతిథ్యం చేయ మరొకడి అని ఉంటుంది. ఆ విషయంలో అబ్రహాం ఇక్కడ తన అక్షరాలను నెరవేరుస్తూ వస్తాడు. 4వ వచనం, నేను కొంచెం నీళ్లు తెప్పించదను, దయచేసి నీళ్లు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనుడి. కొంచెం ఆహారం తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకోండి, తర్వాత మీరు వెళ్ళవచ్చును. తను ఎంత దీనత్వం చెప్తున్నాడు చూడండి. కొంచెం నీళ్లు తెప్పించదును, దయచేసి కాళ్ళు కడుక్కొనుడి, చెట్టు కింద అలసట తీర్చుకొనుడి, కొంచెము ఆహారం తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి, తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తమే కదా మీ దాసుని యొద్దకు వచ్చితిరని. నా యొద్దకు వచ్చారు మీరు అనే మాట అనలా, నీ దాసుని యొద్దకు వచ్చితిరి అనేను. తన దీనత్వం అడుగడుగున కూడా తన యథార్థత. ఈ రోజుల్లో మన కుటుంబాలు లేదా ఇంట్లో ఉన్న భార్యలు కానీ ఎవరైనా ఒక గెస్ట్ వచ్చి, మన బంధువులు ఎవరైనా వచ్చి 4 రోజులు ఉంటే 5వ రోజు విసుక్కుంటున్న పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళకి చేసి పెట్టలేక, వాళ్ళ బట్టలు ఉతకలేక ఎంతోమంది ఈరోజు అనుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. ఆ రోజు అబ్రహాం వారికి ఆతిథ్యం ఇవ్వటానికి త్వరగా అని పరిగెత్తి అని చెప్పి ఇక్కడ మాటలు కనిపిస్తే చూడండి. ఇక్కడి నుంచి తర్వాత 6వ వచనం, అబ్రహాం గుడారంలో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. తను స్వయంగా వెళ్ళాడండి పశువుల మందకి. ఎవరినన్నా కూలి వారిని పంపిస్తే ఏ కఠినమైందో లేదా ఏ ముదిరిపోయిందో తీసుకొస్తారని చెప్పి ఒక దైవ సేవకుడు ఒకరోజు నేను వైజాగ్లో ఉన్నప్పుడు ఈ యొక్క చిన్న మాట మీద, ఆ యొక్క 7వ వచనం మీద తను స్పీచ్ ఇస్తూ వచ్చాడు. అంటే అబ్రహాంకి దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చే విషయంలో తను ఎంత తృష్ణకొని ఉన్నాడు, ఎంత ఆశ కలిగి ఉన్నాడు, దేవుడన్నా దేవుని దూతలన్నా తనకు ఎంత మక్కువ కలిగి ఉన్నాడు అనే దాని విషయంలో ఈ యొక్క ఒక్క మాట మీద, ఆ 7వ వచనం మీద తన మెసేజ్ చెప్తూ వచ్చాడు. తనకున్న కన్సర్న్ అంటే దేవుని పట్ల, దేవుని దూతల పట్ల ఆతిథ్యం చేయాలి, వాళ్ళకి ఏదైనా మర్యాద చేయాలి అన్న తన ఆశ, తన తృష్ణ ఎంత చక్కగా కనిపిస్తుందంటే, తను పరిగెత్తుకొని ఆ యొక్క మందకి వెళ్ళి లేత దూడను తీసుకొచ్చి పనివారికి అప్పచెప్తాడు. శారాతో చెప్తాడు, నీ త్వరగా 3 మానికల పిండి, మెత్తని పిండి సిద్ధం చేయని చెప్తాడు. ఇవన్నీ సిద్ధపరిచి వాళ్ళ దగ్గర పెట్టి తను ఒక మూల నిలబడతాడండి. ఆ యొక్క యథార్థత అబ్రహాం జీవితంలో ఎంతో గొప్ప ఉన్నతమైన స్థానంలోకి మనకు చెప్తారు. దైవ సేవకులు ఎంతోమంది చెప్తూ వస్తారు కదా, నేడు ప్రపంచానికి విశ్వాసులకు తండ్రి ఎవరు అంటే అబ్రహాం అని చెప్తూ వస్తారు. విశ్వాసులకు తల్లి ఎవరంటే శారా అని చెప్తూ వస్తారు. బైబిల్లో ఎంతమంది ప్రవక్తలు ఉన్నారు, ఎంతమంది రాజులు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, కానీ ఒక అబ్రహాం పేరు ఎందుకు చెప్తారంటే
ఆనాడు అంతగా తను దేవుని కొరకు జీవించాడు కాబట్టే, యథార్థంగా జీవించాడు కాబట్టే అబ్రహాముని విశ్వాసులకు తండ్రి అన్నారు. దేవుని స్నేహితుడు అని చెప్పి బైబిల్ గ్రంథంలో 3 చోట్ల రాయబడిన ఒకే ఒక్క ప్రవక్త ఎవరు అంటే అబ్రహాం. ఆయన ఒక ప్రవక్త అన్న మాట కూడా ఇక్కడ రాస్తాడు. చూడండి ఆ మాట. జనరల్గా మనం ఎక్కడ జనరల్గా చూడడం, అది తన ఒక ప్రవక్త అన్న మాట కూడా ఇక్కడ రాస్తాడు. 20వ అధ్యాయం 7వ వచనం మధ్యలో ఉంది. 20వ అధ్యాయం 7వ వచనం మధ్యలో ఉంది. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించము, అతడు ప్రవక్త. అబ్రహాం గురించి ఇది అబీమెలెకు చెప్పిన మాట అనుకుంటా బహుశా ఇది. అబీమెలెకు చెప్పిన మాట, అతడు ప్రవక్త అని. కాబట్టి ప్రియులారా, విశ్వాసులకు తండ్రి కాదు, తన గొప్ప ప్రవక్తగా కూడా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క మాటలు అబ్రహాం జీవితాన్ని ఎందుకు మనం ధ్యానించుకుంటూ వస్తున్నామంటే, తన జీవితంలో దేవుని కొరకు యథార్థంగా జీవిస్తూ వచ్చాడు. దేవుని కొరకు ఎంతో తృష్ణగుడి జీవిస్తూ వచ్చాడు. దేవుడు చెప్పిన ప్రతి ఒక్క మాటకు తూచా తప్పకుండా విధేయత చూపించినవాడు. ఎక్కడ కూడా మనం ఇన్ని అధ్యాయాలు మనం చూస్తాం, ఎక్కడ కూడా దేవుని మాటకు తను అవిధేయత చూపించిన ఎక్కడ కూడా మనకి కనపడదు. 15 అధ్యాయం 1-2 వచనాల్లో ఒక్కటే మాట తను అడుగుతూ వచ్చాడు. ఏంటంటే, ప్రభువా, నువ్వు ఇంత గొప్ప ఆస్తిని నాకు ఇచ్చావు, అయితే ఈ ఆస్తిని నా తదనంతరం అనుభవించడానికి ఎవరు దానికి వారసుడు? దమస్కు ఎలియాజరు అంటే నా పనివాడిలో ఒకడు కదా నా ఆస్తి కర్త అవుతాడు అన్న మాటకు దేవుడు తను వెంటనే బయటికి తీసుకొని వెళ్ళి ఆకాశం వైపు చూపించి, నీ చేతనైతే ఈ యొక్క నక్షత్రం లెక్కించు, నీ సంతానం అలాగ అవుతుంది అని చెప్పి 5వ వచనం 6వ వచనంలో ఉంది. మనకు 15:5-6లో ఉంది. కాబట్టి ఆనాటి నుంచి ఏదైతే దేవుడు వాగ్దానం చేస్తూ వచ్చాడో ఆ వాగ్దానాన్ని అక్షరాల తూచా తప్పకుండా నెరవేరుస్తూ వచ్చాడు. 22వ అధ్యాయానికి వచ్చేసరికి మనకు అందరికీ తెలిసింది, తనకు ఒక్క కుమారుడు నీవు ప్రేమించి ఇస్సాకును అన్న మాట రాయబడుతుంది అక్కడ. ఎందుకంటే మనం చూస్తూ వచ్చాం, మనం 70 సంవత్సరాల్లో వాగ్దానం చేసిన దేవుడు తన కుమారుని కోసం 25 సంవత్సరాలు కనిపెట్టాడు దేవుని వాగ్దానం నెరవేర్చడం కోసం. అయినా కూడా ఏమాత్రం ఎక్కడ కూడా సందేహించలేదు. రోమాపత్రిక 4 అధ్యాయం 5 అధ్యాయాలు తన గురించి ఎంతో చక్కగా రాయబడుతుంది. అపోస్తలుడైన పౌలు తను రాస్తాడు. చూస్తాం ఒక మాటలు కొన్ని. రోమాపత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జన్మలకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతను నిరీక్షణ కలిగి నమ్మెను. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఎదురుగేమి కనిపించట్లేదు, కానీ దేవుడు చెప్పిన వాగ్దానం మాత్రం ఒకటి ఉంది. నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితుల్లో తను నిరీక్షణ కలిగి నమ్మాడు అని చెప్తూ వస్తాడు. అంతేకాకుండా ఇంకా చెప్తాడు, నమ్మినంటు మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడయండి అప్పటికీ తన శరీరం మృత్యుల్యమైనట్ను శార గర్భమును మృత్యుల్యమైనట్ను ఆలోచించను. కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహింపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం మూలంగా బలమునొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడుతూ వచ్చింది. ప్రియులారా, ఎంత గొప్ప కార్యం! నిరీక్షణకు ఏమాత్రం ఆధారం లేని పరిస్థితిలో ఈరోజు మనం ఉన్నాము. దేవుడు ఈరోజు స్పష్టంగా మాట్లాడాడు అనుకోండి, 2 రోజుల తర్వాత మన మనసు ఇక అచంచలం అన్నమాట. అందుకే యాకోబు 1:6లో రాస్తాడు, విశ్వాసం కలిగిన వాడు ఏమాత్రం సందేహింక దాన్ని అడగాలి, ఒకవేళ సందేహించి అడిగితే వాడు సముద్ర తరంగాలను పోలి ఉంటాడు అని చెప్పి మాట అంటాడు. కాబట్టి మనం అడిగేది కూడా ఎప్పుడు కూడా విశ్వాసంతో దేవుణ్ణి అడగాలని చెప్తూ వస్తాడు. అందుకే ఇక్కడ రాసిన అపోస్తలుడైన పౌలు, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతను నిరీక్షణ కలిగి నమ్మెను మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక, విశ్వాసమందు ఏమాత్రం కూడా బలహీనుడు కాలేదు. దేవుడు వాగ్దానం చేసిన దాన్ని తప్పక నెరవేర్చగలడని చెప్పి నమ్ముతూ వచ్చాడు. అది అతనికి నీతిగా ఎంచబడుతూ వచ్చింది. ఇంకా ఇక్కడ రాయబడిన కొన్ని మాటలు, 2 మాటలు చూసుకొని మనం ముగించుకుందాం, ఆల్రెడీ టైం కూడా అయిపోతుంది. ఒక అబ్రహాం పక్షంగా దేవుడు చెప్పిన 2 మాటలు, గొప్ప మాటలు చూడండి. 18వ అధ్యాయం 14వ వచనం.
18వ అధ్యాయం 14వ వచనం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా? ఆదికాండం 18:14. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఆ తర్వాత 17వ వచనంలో, అప్పుడు యెహోవా, నేను చెయ్యబో కార్యము అబ్రహామునకు దాచెదన. నేను చెయ్యబో కార్యము అబ్రహామునకు దాచెదన. ఒక తన ప్రవక్తను పట్టుకుని దేవుడు అంటున్న మాట ఏంటంటే, దేవుడు ఏ గొప్ప కార్యం చేసినా నేను అది అబ్రహాంకి బయలుపరచకుండా ఉండను, అది అబ్రహాంకి తప్పకుండా బయలుపరుస్తాను, అబ్రహాంకి చెప్పకుండా ఏది నేను చేయను అన్నట్లు దేవుడు సెలవిస్తూ వస్తున్నాడు. ఒక ప్రవక్త పక్షంగా, ఒక తన దేవుని బిడ్డ పక్షంగా దేవుడు ఇన్ని గొప్ప పరిస్థితులు, ఇంత గొప్ప ఆశీర్వాదం ఎందుకు ఇస్తూ వచ్చాడంటే తన యొక్క యథార్థత. మనం అనేక మాటలు చూస్తూ వచ్చాం. యథార్థవంతులను బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేయుచుందని, దేవుడు యథార్థవంతులను ఎప్పుడూ కూడా త్రోసివేయడని, యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గమని, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును అని, యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును అని చెప్పి, అంతేకాకుండా కీర్తనలు 54:11 యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు అంటున్నాడు. కాబట్టి దీని ద్వారా మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, మన జీవితంలో ప్రార్థన కోసం అనేక అంశాల గురించి లేదా మన పర్సనల్ విషయాల గురించి ఎన్నోసార్లు దేవుని సన్నిధికి మనం చేరి వస్తాం. అయితే మనం అడిగే ప్రతి ఒక్క అంశం కానీ, ప్రతి ఒక్క అవసరత కానీ దేవుని సన్నిధిలో అది యథార్థంగా నీ హృదయం, అందుకే చిన్నపిల్లని దేవుడు చిన్నపిల్లల నా ఎద్దుకు రానిడి పరలోక రాజ్యం ఇలాంటి వారిది అంటాడు. ఎందుకు ఆ మాట అన్నాడంటే, ఆ చిన్నపిల్లల్లో ఏ కల్ముషం ఉండదు. తండ్రి సాయంత్రంకి, డాడీ నాకు ఏదైనా ఆడుకోవటానికి వస్తువు తీసుకురంటే, నాన్న సాయంత్రం తీసుకొస్తానంటే ఆశతో తండ్రి వైపు ఎదురు చూస్తారు. తండ్రి వచ్చే వరకు అంత గుడ్డి నమ్మకం. కాబట్టి మన జీవితంలో కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు, దేవుడు అబ్రహాం ఏ రీతిగా అయితే నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అది చేయగలడు, వాగ్దానం చేసిన వాడు తప్పకుండా నెరవేర్చగలడు అని చెప్పి విశ్వాసంతో దేవుని ఎదురు చూశాడో, మనం కూడా ఏదైతే ప్రార్థన చేస్తూ వస్తున్నామో దాని విషయమై దేవుని సన్నిధిలో ఖచ్చితంగా యథార్థంగా ప్రార్థించి దేవుని వైపు ఎదురు చూస్తూ విశ్వాసంతో నడిచినప్పుడు దేవుడు ఆనాడే కాదు ఈనాడు కూడా గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియులారా, ఇంకా దానియేలు జీవితం కానీ ఈ రీతిగా ఇంకా ఇదే ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, నోవాహు గురించి తనకు ముందు ఎంతో మంది ఉన్నారు. అయితే దేవుడు తన గురించి సెలవిచ్చిన మాటలు, ఈ 2 మాటలు చూసుకొని మనం ముగించేసుకుందాం. 7:1 ఆదికాండం 7:1, యెహోవా, ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయి ఉండుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. నీవును నీ ఇంటి వారును ఓడలో అప్పటికే ఎంతమంది భూమి మీద మనుషులు ఉన్నారు. అక్కడ 5వ అధ్యాయం చూస్తే 9వ వచనం నుంచి ఆ యొక్క వంశావళి రాయబడుతూ వచ్చింది. ఎవరికి పుట్టారు, ఎవరెవరు, ఎంతోమంది ఉన్నారు. ఇక్కడ దేవుడు ఆదాము నుంచి కయ్యూను, హేబేలు ఆ సంతతి నుంచి తీసుకొచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయితే దేవుడు ఒక్క నోవాహునే ఏర్పరచుకొని తను, ఎందుకంటే మొట్టమొదటి అధ్యాయం ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో దేవుని స్వరూపమందు నరుని చేయదు అన్న దేవుడు తన దేవుని నరునిగా చేశాడు. తిరిగి 6వ అధ్యాయం 5వ వచనంకి వచ్చేసరికి మానవుని యొక్క హృదయం భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు చూచి, మోస పరిస్థితిలో ఉన్నప్పుడు చూచి, తన సంతాపం నందెను నొచ్చుకొని అని చెప్పి చూసినప్పుడు తను ఎంత బాధ కలిగి భూమిని నిర్మూలం చేయాలి, భూమిని దాని మీద ఉన్న కృత్యాలన్నీ కూడా జలప్రళయం చేత నిర్మూలన చేయాలని తను అనుకున్నప్పుడు ఒక్క నోవహు మాత్రమే తనకు కనిపించాడు, యథార్థంగా దేవుని దృష్టిలో నడిచినవాడు. కాబట్టి తన సంతానాన్ని మొత్తం, తన భార్య, 3 కొడుకులు 3 కోడళ్ళు, నీవు ఒక ఓడను సిద్ధపరుచుకొని ఆ ఓడలో ప్రవేశించు, నేను భూమి మీద గొప్ప జలప్రళయం రప్పించబోతున్నాను, భూమి మీద ఉన్న మనుషులు మొత్తం చెట్లు అన్నీ కూడా నాశనం చేయబోతున్నానని చెప్పి ఆ యొక్క నాశనం మధ్యలో నోవా కుటుంబాన్ని మాత్రమే రక్షించాడు దేవుడు. ఎందుకంటే అతను అన్న మాట, దేవుడు సెలవిచ్చిన మాట 7వ అధ్యాయం 1వ వచనం, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. కాబట్టి ఈ రీతిగా ఎంతోమంది మన పితరులు దేవుని కొరకు, దేవుని చేత గొప్ప పేరు పొందిన ప్రవక్తలు ఉన్నారు.
దావీదు మహారాజు అయితేనేమి, దానియేలు అయితే దేవుని కొరకు ఛాలెంజ్గా నిలబడి అన్య రాజుల ఎదుట దేవుని నామాన్ని మహింపరిచాడు. తన యొక్క యథార్థ ప్రవర్తన ద్వారా మొట్టమొదటి అధ్యాయంలో చూస్తే దేవుని యొక్క ఆ యొక్క రాజు ఆహారం 3 సంవత్సరాలు ఈ యొక్క కొంతమందిని తీసుకొచ్చి పరీక్షించి నా ఎదుట నిలబెట్టడానికై 3 సంవత్సరాలు నేను భుజించే ఆహారం వాళ్ళకు పంపించడం అన్నప్పుడు దానియేలు తన స్నేహితులు ఎక్కడ తనను అపవిత్రపరచుకోకూడదని చెప్పి, మాకు ఆహారం వద్దు, కేవలం ధాన్యాదులు త్రాగటానికి నీళ్లు మాత్రం మాకిచ్చి పరీక్షించమన్నప్పుడు 3 సంవత్సరాలు టైం ఇస్తే వీళ్ళని పరీక్షించి 10 రోజుల్లోనే తీసుకెళ్ళి పరీక్షిస్తే వీళ్ళకన్నా జ్ఞానవంతుడు కానీ మంచివారు కానీ ఎవరు కనపడాలి అక్కడ. కారణం దానియేలు తను ఎక్కడ కూడా రాజు అక్కడ రాయబడిన మాట అంటే ద్రాక్ష రసం అన్న మాట ఉంటుంది. ఆ ద్రాక్షరసం ద్వారా తను ఎక్కడ అపవిత్రపరచుకోకూడదని తను కేవలం తినడానికి ధాన్యాదులు అంటే కూరగాయలు మాత్రమే, త్రాగటానికి ద్రాక్షరసం వద్దు, నాకు ఓన్లీ నీళ్ళు ఇవ్వండి అని చెప్పి వీళ్ళ ముఖాలు ఎంతో తేజమయంగా ఉన్నట్టు 10 రోజుల్లోనే 3 సంవత్సరాలు యాక్చువల్గా అక్కడ రాజు ఇచ్చిన టైము, కానీ తను అపవిత్రపరచుకోకూడదని తను తాను ఉద్దేశించి దేవునికి ఎక్కడ కూడా అపఖ్యాతి రాకూడదు, దేవుని నామానికి అపకీర్తి రాకూడదని చెప్పి దేవుని నామం మహింపరచబడాలని తను ఎంతో పోరాడిన వాడిగా ఉంటాడు. దేవుని కొరకు ఒక ఛాలెంజింగ్గా నిలబడిన ప్రవక్తగా తను ఉంటూ వస్తాడు. 3వ అధ్యాయంకి వచ్చేసరికి ఆ యొక్క బంగారు ప్రతిమగా నమస్కారం చేసే విషయంలో, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు, మేము సేవించుతున్న దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు అని చెప్పి తన యథార్థ హృదయంతో దేవుని సన్నిధిలో దేవుని కొరకు జీవించాడు. 6వ అధ్యాయంకి వచ్చేసరికి మరణశాసనంలో రాయబడినప్పటికి కూడా తను యథావిధిగా గది కిటికీ తలుపు ఎరుసలేములో తెరువబడి ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ముమ్మారు తను ప్రార్థన చేయటం మానలేదు. తదనుగుణంగా వచ్చే శిక్ష సింహభూమిలో తను వేస్తారన్నప్పుడు కూడా దేవుని కొరకు తను ఎక్కడ కూడా ప్రార్థన చేయటం మానలేదు. కాబట్టి దేవుడు వారి జీవితాలు ఎంతో ఉన్నతమైన స్థాయిలోకి దేవుని వారిని హెచ్చిస్తూ వచ్చాడు, గొప్ప ప్రవక్తలుగా వారిని చేస్తూ వచ్చాడు. కాబట్టి మనం కూడా ప్రియులారా ఒకసారి చివరి మాటగా సామెతలు 15:8 చదువుకొని మనం ముగించుకుందాం. సామెతలు 15:8. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. కాబట్టి అట్టి యథార్థ స్థితిలో మనం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుడిచ్చే ఆ యొక్క ఆశీర్వాదాలకు మనం కూడా కారకులం అవుదాం. ప్రార్థనలోకి వెళదాం. దయచేసి ప్రార్థించండి. రేపటి పరిశుద్ధ దినం విన్న వాక్యం